వెల్కమ్ టు ఆర్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో మనం డిఎస్సి తెలుగుకు సంబంధించి తిక్కన యుగం 13వ శతాబ్దం ఈ తిక్కన యుగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ ని ఈ వీడియోలో చూద్దాం. తిక్కన కాలం క్రీస్తు శకం 1210-1280. తిక్కన వంశం కొట్టరువు వంశస్థులు. తిక్కన గారు కొట్టరువు వంశస్థులు. తిక్కన తండ్రి గారు కొమ్మన దండనాథుడు. తిక్కన పితామహుడు మంత్రి భాస్కరుడు. పితామహుడు అంటే తాతగారు, తిక్కన తాతగారు మంత్రి భాస్కరుడు. తిక్కన మంత్రి భాస్కరుని ఏమని వర్ణించారు అంటే తిక్కన గారు తన తాతగారైనటువంటి మంత్రి భాస్కరుణ్ణి ఎలా వర్ణించారంటే సార కవితాభిరాముడు అని వర్ణించారు. సార కవితాభిరాముడు అని మంత్రి భాస్కరుని వర్ణించింది ఎవరు అంటే తిక్కన గారు. గుంటూరు విభుడు అని ఎవరు పేరు పొందారంటే మంత్రి భాస్కరుడు గారు. తిక్కన బిరుదులు కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు. తిక్కన ఎవరి ఆస్థాన కవి? నెల్లూరును పాలించిన మనుమసిద్ధి ఆస్థాన కవి. తిక్కన మొదటి కృతి పేరు ఏమిటి? తిక్కన మొట్టమొదటిసారిగా రచించినటువంటి కృతి నిర్వచనోత్తర రామాయణం. ఈ నిర్వచనోత్తర రామాయణంను తిక్కన ఎవరికి అంకితం చేశారు? మనుమసిద్ధికి. నిర్వచనోత్తర రామాయణంలోని ఆశ్వాసాలు ఎన్ని? 10 ఆశ్వాసాలు. నిర్వచనోత్తర రామాయణం రచన నాటికి తిక్కన ఏ మతస్థుడు? ఇది కొంచెం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇలాంటి బిట్స్ ఇవ్వకపోవచ్చు, కాంట్రవర్సీ బిట్స్. ఆన్సర్లు కూడా చాలా ఈజీగా మనం కనిపెట్టచ్చు. అప్పటికి ఉండేవి శైవము, వైష్ణవము. నిర్వచనోత్తర రామాయణం రచన నాటికి తిక్కన శైవ మతస్థుడు. రసోల్లాస మధురం అని ఏ రచన గురించి తిక్కన చెప్పుకున్నారు? నిర్వచనోత్తర రామాయణం. నిర్వచనోత్తర రామాయణంలో ఆరంభ మంగళ శ్లోకం ఏ భాషలో ఉంది? సంస్కృతంలో. అమలోదత్త మనీష నేను భయ కావ్య ప్రౌఢి వాటంచి శిల్పమునం బారగుడం గళావిరుడ అని తనను గురించి తాను తిక్కన ఏ కావ్యంలో చెప్పుకున్నారు? నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన గారు తన గురించి తాను ఈ విధంగా చెప్పుకున్నారు. నిర్వచనోత్తర రామాయణంను తిక్కన ఏమని పిలిచారు, ఏమని చెప్పుకున్నారు? మహాకావ్యం. తాను రచించినటువంటి రచన నిర్వచనోత్తర రామాయణాన్ని మహాకావ్యంగా తిక్కన గారు చెప్పుకున్నారు. నిర్వచనోత్తర రామాయణం మహాకావ్యం కాదు అని ఎవరు అన్నారు? తర్వాత కాలంలో ఉన్నటువంటి కేతవరపు రామకోటి శాస్త్రి గారు నిర్వచనోత్తర రామాయణం మహాకావ్యం కాదని చెప్పారు. కవిత్రయంలో రెండవ వారు ఎవరు? తిక్కన. తిక్కన అనువదించిన భారత పర్వాల సంఖ్య ఎన్ని? ఇది ముఖ్యమైన బిట్టు. తిక్కన గారు మహాభారతంలో 18 పర్వాల్లో 15 పర్వాలు తిక్కన గారే అనువదించడం జరిగింది. తిక్కన భారత రచనను ఏ పర్వంతో ప్రారంభించారు? విరాట పర్వం. నానారసాభ్యుదయోల్లాసి అని తిక్కన ఏ పర్వాన్ని గురించి పేర్కొన్నారు? విరాట పర్వం. విరాట పర్వంలో ఎన్ని ఆశ్వాసాలున్నాయి? 5 ఆశ్వాసాలున్నాయి. తిక్కన తన భారతాన్ని ఏమని పేర్కొన్నారు? తిక్కన తన భారతాన్ని ప్రబంధ మండలిగా పేర్కొన్నారు. మహాభారతాన్ని ప్రబంధ మండలిగా చెప్పుకున్న కవి ఎవరు అంటే తిక్కన గారు. కవిత్రయంలో తిక్కన గారు తను రచించినటువంటి మహాభారతాన్ని ప్రబంధ మండలిగా చెప్పుకున్నారు. తిక్కన తన భారత రచన ద్వారా ప్రతిపాదించిన తత్వం ఏమిటి? హరిహరనాథ తత్వం. తిక్కన తన 15 పర్వాల భారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు? ఇది ముఖ్యమైన బిట్టు. హరిహరనాథునికి అంకితం ఇచ్చారు. విష్ణు రూపాయ నమఃశివాయ అన్న కవి ఎవరు? తిక్కన. హృదయాహ్లాది చతుర్థమూర్జిత కథోపేతంబు అని తిక్కన ఏ పర్వం గురించి అన్నారు? విరాట పర్వం గురించి అన్నారు. మహాభారతంలో తాను తిక్కన గారు రచించినటువంటి మొదటి పర్వం ఇది.
విరాట పర్వం. ఉత్తర గోగ్రహణం, కీచక వధ ఘట్టాలు ఏ పర్వంలో ఉన్నాయి? విరాట పర్వంలో ఉన్నాయి. ద్రుపద పురోహితుని రాయబారం, ఉలూకిని రాయబారం, సంజయ రాయబారం ఏ పర్వంలో ఉన్నాయి? ఉద్యోగ పర్వంలో. మహాభారతానికి సంబంధించి అతి ముఖ్యమైన రాయబారాలు అన్ని ఉద్యోగ పర్వంలోనే ఉన్నాయి. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం. ఉద్యోగ పర్వంలో ఉన్న ఆశ్వాసాలు ఎన్ని అంటే 4. తిక్కన ఎవరిని మెత్తని పులిగా చిత్రీకరించారు? ధర్మరాజును మెత్తని పులి అని మెత్తని పులిగా చిత్రీకరించారు తన రచనలో. తిక్కన అభిమానవతి ఎవరు? ద్రౌపది. తిక్కన రచించాడనుకునే ఇతర అలభ్యకృతులు ఏమి? మనం తిక్కన గారు రచించారని అనుకుంటున్నాం, కానీ అవి లభించలేదు. అవి ఏమిటంటే విజయసేనము అనే ప్రబంధము, కృష్ణ శతకము, కవి సార్వభౌమ ఛందస్సు అనేవి తిక్కన గారు రచించిన అలభ్య కృతులు. తిక్కన కృష్ణ శతకం రచించినట్లు తెలిపిన పరిశోధన ఏమిటి అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ విషయాన్ని చెప్పారు. తిక్కన గారు కృష్ణ శతకం రచించారని. తిక్కన కవితారీతులు నాటకీయత, రసాభ్యుచిత బంధం, పాత్రపోషణ, రాజనీతిజ్ఞత ఇవి తిక్కన గారి రచనారీతులు. డిఎస్సిలో బిట్లో తిక్కన గారి రచనారీతుల్లో కానిది ఏమిటి అని ఇస్తాడు. ఈ 4 అంశాల్లో 3 ఇచ్చి వేరొకటి ఇస్తాడు. దాన్ని మనం సరైన ఆన్సర్గా ఎన్నుకోవాలి. తిక్కన గారి కవితారీతులు నాటకీయత, రసాభ్యుచిత బంధం, పాత్రపోషణ, రాజనీతిజ్ఞత. అలతి పదాలతో సంభాషణలు రాసిన కవి ఎవరు అంటే తిక్కన గారు. కంద పద్యాలు ఎక్కువగా రాసిన కవి తిక్కన గారు. థ్యాంక్ యూ. తర్వాత వీడియోలో మనం డిఎస్సికి తెలుగు సంబంధించి మరికొన్ని అతి ముఖ్యమైన బిట్స్ని చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్.